ప్రభానిస్తున్నాములో చేరవచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు. దేవుడంటే కేవలం మన తప్పులు వెతికేవాడని కొంతమంది అభిప్రాయం. తర్వాత మన దేవుడు మానవాడని చూస్తూ వాడు తప్పులు వెతుకుతుంటాడు అనే అభిప్రాయం చాలా పొరపాటు. దేవుడు మన తప్పులు పట్టడానికి ప్రయత్నం చేసేవాడు కాదు. దేవుడు మన నష్టాన్ని ఆలోచించేసేవాడు కాదు, మన నాశనాన్ని ఆలోచించేసేవాడు కాదు, మనం శిక్షించాలని ఆలోచించేసేవాడు కాదు. దేవుడు కేవలం ఉగ్రత చూపిస్తాడు అనేవాడు కాదు. దేవుని సరిగా అవగాహన చేసుకోకుండా, దేవుని గురించి అర్థం చేసుకోకుండా, దేవుడు అంటే ఎవరో తెలుసుకోకుండా భయపడటం అనేది అర్థమైపోయింది. భయము అనేది దండంతో కూడింది. దేవుడు అంటే భయపడేవాళ్ళు దయ్యాలు. దేవుడు అంటే భయపడాల్సిన అవసరం లేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో రాబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుని గురించిన సందేశం ఎలా రాయబడింది చదివేశాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. కాబట్టి వాస్తవానికి దయ్యాలకు దేవుడు అంటే భయం, వణుకుపడుతుంది. మనం దేవుడు అంటే వణకాల్సిన అవసరం ఉందా? మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం రాబడింది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు భయమును వెళ్ళగొట్టును. అది సంగతి. భయం అనేది దండలతో కూడింది. దండలతో కూడిందంటే దేవుడు నన్ను దండిస్తాడు, అమ్మో దేవుడు దండిస్తాడు అనే భావన సరైన భావన కాదు. దేవుడు మనుషులు తప్పులు పట్టేవాడు కాదు. దేవుడు మనుషులను శిక్షించి ఆలోచించేసేవాడు కాదు. కేవలం దేవుడు మీద ఈ మనుషుల మీద ఇరుసుకుపడేవాడు కాదు. దేవుడు ఏమై ఉన్నాడు? కాబట్టి దేవుని గురించిన సరైన అవగాహన లేకపోతే దేవుని మీద మనుషులకు ఒక రకమైన హేభావం కలుగుతుంటుంది. దేవుడు అంటే ఆయన అనే హేభావం కలగకూడదు. దేవుడు అంటే ప్రేమాభావం కలగాలి. వాస్తవానికి సమాచారం ఏమంటే దేవుడు ప్రేమస్వరూపి. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 8వ వచనం నుండి. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు అదే సమాచారం ఏమంటే దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలోనే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనే సమాచారము ఉగ్గువై ఉన్నాడు అనే సమాచారం కాదు. ప్రేమయ్య ఉన్నాడు. మానవ జాతిని దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు. 4వ అధ్యాయం మొదటి పేతురు పత్రికలో
క్షమించండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే మాట తేటగా మనకు కనిపిస్తుంటుంది 16వ వచనంలో. దేవుడి చిన్న ప్రేమను మనం ఎరిగిన వారమై ఏం చేయాలి? మన ఎడల దేవుడికున్న ప్రేమను ఎరిగిన వారమై దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. దేవుడు మానవ జాతి ఎడల ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ కనపరిచేవాడు అయి ఉన్నాడు. దేవుడు మానవ జాతికి తండ్రి అయి ఉన్నాడు. అది విశేషమైన సమాచారం. ప్రేమించే తండ్రి దేవుడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు అనే సమాచారం తెలియజేస్తున్నాడు గ్రంథం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాలు రాబడి ఉంది. మత్తయి 7వ అధ్యాయం 6-7 వచనాలు. 6వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు ప్రార్థన చేయనప్పుడు తప్పు చెప్పేసారు చూడండి. మత్తయి సువార్తలో దేవుడు తండ్రి అయ్యుండి మనకి ఏం చేస్తున్నాడో ఈ సమాచారం మాట్లాడుతున్నాడు. క్షమించండి, 9వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం రాయబడి ఉంది. మీరు ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టె అడిగిన వారికి రాత్రి ఇచ్చిన, చేపను అడిగిన పామునిచ్చిన, మీరు చెడ్డవారయ్యండి మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి ఆయన దేవుడు మీ తండ్రి. మీరు అడిగేదానికి మీరు మామూలు చెడ్డవాళ్ళు. మీరు మీ పిల్లలకి మంచి వాళ్ళు ఇస్తారు. నాయన రొట్టి నాయన అని అడిగితే రొట్టి మొదలు ప్రార్థనిస్తావా? ఇవ్వ కదా. చేప ఇమ్మంటే పామిస్తావా? ఇవ్వ కదా. చెడ్డవారని మీరు మీ పిల్లలు మంచి వాళ్ళని ఎదిగినప్పుడు మీ పరలోకం తండ్రి దేవుడు తండ్రి. తండ్రి తప్పులు పట్టేవాడు కాదు. తండ్రి ఏ తండ్రి ఏ బిడ్డ జీవితంలో తప్పులు చూడటానికి ప్రయత్నం చేయడు. ప్రేమిస్తాడు. క్షేమం కోరుతాడు, మేలు కోరుతాడు, సమకూర్చి జరిగిస్తుంటాడు. మేలు కొరకు సమకూర్చాడు. అందువల్ల దేవుడు విరోధి కాడు, అపవాది విరోధి. దేవుడు విరోధి కాడు. దేవుడు తండ్రి మనకి. ఆయన ప్రేమయ్య అన్నాడు. దేవుడు నరజాతిని చాలా ఎక్కువగా ప్రేమించాడు. ఆయన ప్రేమ నిన్ను నిరూపించటంలో కనపరిచాడు. దేవుడు నిన్ను నిరూపించటంలో తన ప్రేమను కనపరిచాడు. మామూలుగా పెద్దవాళ్ళు చిన్నవాడికి సహాయం చేస్తారు కానీ తన అంతస్తులో ఉండకూడదు అనుకుంటారు. కొంచెం కింద ఉండాలి. వాడు సహాయం చేస్తాను మా వాడికి, కానీ కొంచెం కింద ఉండాలి అని అనుకునే మంచివాడు ఉన్నారు లోకంలో. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. తన స్థాయిని మానవ జాతికి ఇవ్వాలని ఉద్దేశించినవాడు. తన స్థాయిని ఒకటి ఇవ్వడానికి ఉద్దేశించినవాడు. కాబట్టి తన స్వరూపాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని ప్రేమ నరజాతికి దేవుని స్వరూపం ఇవ్వటంలో కనుపరిచేట్టు ప్రత్యేకించి. కాబట్టి మనందరూ తెలిసినట్టుగా దేవుడు తన స్వరూపంలో మనం నిర్మాణం చేసేటువంటి దేవుడు ప్రేమించి కార్యక్రమం చేశాడు. దేవుని సొంత స్వరూపం. దేవునికి ఏ స్వరూపం ఉందో ఆ స్వరూపంతో మన నరజాతిని, మనలో ప్రతి ఒక్కరిని ఆ స్వరూపం ఇచ్చి చేశాడు. దేవుని స్వరూపం ఇచ్చి చేసినవాడు ప్రేమించేవాడు, తప్పులు పట్టేవాడు కాదు.
నేరస్థాపన చేసేవాడు కాదు, శిక్షించడానికి ఆలోచన చేసేవాడు కాదు, ఉగ్రుడై మండిపడేవాడు కాదు. దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమను అసలు ఆయన ప్రేమయే ఉన్నవాడు. ఈ ప్రేమను తన రూపాన్ని మనకి ఇవ్వటంలో, స్వరూపాన్ని మనకి ఇవ్వటంలో ఈ ప్రేమను కనపరిచాడు ప్రత్యేకించి. దేవుని స్వరూపం కలిగిన నరుడు ఈ రోజున దేవునికి ఏ స్వరూపం ఉందో నీకు ఆ స్వరూపం నీకుంది. దేవుని స్వరూపంలో చేయబడినారు. దేవుని స్వరూపము మీరందరికీ తెలిసినట్టుగా శాశ్వతమైన స్వరూపం, అదృశ్య స్వరూపం. దేవుడు మనల్ని నిర్మాణం చేయటంలో నాకు నేనే తెలుసుకుంటాను, నన్ను నేనే ఎరుగుతాను, పక్క మనిషికి ఎరిగే అవకాశాలు లేకుండా ఉంటుంది పరిస్థితి. అలాగూ నన్ను నిర్మించిన దేవుడు నాకు అనే ప్రైవసీ, నా ప్రైవసీ, దీంట్లో ఎవరికి జోక్యం ఉండదు. మన ఇళ్ళు ఉన్నాయి, పెద్ద ఇళ్ళు కాకపోతే ప్రైవసీ ఎక్కువ ఉండదు కాబట్టి ఓపెన్ అయిపోతుంటుంది పరిస్థితి. కానీ దేవుడు నిన్ను చాలా ప్రైవసీ ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా తన స్వరూపం నుంచి నిరూపించాడు. దేవుడు తన స్వరూపం నుంచి నిరూపించినప్పుడు ఎంత ప్రేమ కనపరిచాడో చెప్పడానికి అవకాశం ఉండదు. దేవుడు ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివి అనే రూపాన్ని ఇచ్చేసాడు, తన స్వరూపం ఇచ్చాడు. దేవుడి స్వరూపం ఇచ్చినప్పుడు దేవుడు చావులేని వాడు కనుక నేను చావులేని వాడిగా చేశాడు దేవుడు. దేవుని స్వరూపం ఇచ్చిన విశేషమైన సమాచారం అది. దేవుడు అదృశ్య స్వరూపి. రోమీయులకు 1వ అధ్యాయంలో 20వ వచనం నుండి ఇలా రాయబడింది. రోమీయులకు 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలు కూడా సృజింపబడిన వస్తువులను ఆలోచన తేటపడుతుంది. కాబట్టి వారు నిరుత్తరమై ఉన్నారు. దేవుని అదృశ్య లక్షణములు, అదృశ్యుడైన దేవుడు, ఆ లక్షణాలు అదృశ్యమైన లక్షణాలు, కంటికి కనిపించే లక్షణాలు కాదు దేవుని లక్షణాలు. కాబట్టి నీవు కూడా ఎవరికంటే కంటికి కనపడదు. నీ ప్రవేశంగా మెయింటైన్ చేయడానికి నీ ఇంట్లో 10 మంది ఉన్నారు అనుకో, ఇంట్లో 10 మంది ఉన్నా కూడా నీ ప్రైవసీ నీకే, ఎవరికి సంబంధం లేకుండా నీ వ్యక్తిత్వం నీకు మాత్రమే తెలిసే రూపంగా మరి ఎవరికి తెలియకుండా నీ ప్రైవసీ మెయింటైన్ చేసుకుని ఆ దేవుని స్వరూపం నీకు ఇచ్చేసేది. ఈ ప్రైవసీ మరెవరికి తను ఇంకెవరికి తెలుసుకోవాలి అన్నట్టుగా బ్రతకడానికి దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. అదృశ్య రూపం అది. అదృశ్య రూపం అంటే దేవుడికి ఎవరికంటే కనపడ్డు, నిన్ను కూడా ఎవరికంటికి కంటికి పడకుండా నేను ఏర్పాటు చేసి పెట్టాడు. ఎలాగూ ఎవరికంటే కనపడకుండా నేను చేసిన దేవుడు ఏం చేశాడంటే నీకు చావు లేకుండా చేశాడు. ప్రత్యేకించి చావులేదు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అదృశ్యుడు అనే సమాచారం అలా స్థాపించబడింది. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనంలో సకల యుగములో రాజు అయ్యండి అక్షయుడును అదృశ్యుడకు దేవుడు, అద్వితీయ దేవుడు నిన్ను తన రూపంలో చేశాడంటే నిన్ను అదృశ్యునిగా చేశాడు అన్నమాట. అదృశ్యునిగా చేశాడు అంటే చావులేని వాడుగా చేశాడు దేవుడు. అది ఎంత ప్రేమ! అది చావులేని మనిషి, దేవుని స్వరూపంలో చేయబడినవాడు చావులేని మనిషి. నీకు చావు లేదు అంటే సంతోషించాలి. వాస్తవానికి 2వ కొరింథీ నీకు చావు లేదని చెప్పడానికి గ్రంథం ఎలాగుంటుంది? 2వ కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం నుండి కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రం నుండి మా చుడకని శ్రమ అంతకంతకు ఎక్కువ మహిమాధారం కలుగు చేస్తుంది. ఏలయనగా దృశ్యమైనవి
అనిత్యములు అనిత్యములు అదృశ్యమైనవి అది నిత్యములు. సమాచారం. అదృశ్యమైనవి నిత్యములు. నీవు అదృశ్యుడవు, దేవుని స్వరూపంలో చేయబడేవాడు, నిత్యం ఉండేవాడివి దేవుడిలాగా. దేవుడు ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలం బ్రతికే రూపాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ప్రేమ, అలాంటి దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలం బ్రతికేలాగున మనిషిని చేసి దేవుడు ప్రేమించే దేవుడు. తప్పులు బట్టే దేవుడు కాదు, నేరం మాత్రం వాడు కాదు. నేరం మాత్రం వాడు అపవాది, నేరం మాత్రం వాడు అపవాది, దేవుడు కాదు. కాబట్టి ఒకవేళ దేవుడు నీ మీద నేరాలు ఎదుగుతాడు అనుకుంటామేమో పొరపాటు, నీ మీద ఊరికిన కోపాడుతుంటాడు అనుకుంటామేమో పొరపాటు. దేవుడు నీ మీద ఊరికిన కోపాడేమో దేవుడు కాదు, నీ తప్పుడు వెతికే దేవుడు కాదు. ఆయన తన స్వరూపంలో నేను చేసింది తనతో సమానంగా నిత్యత్వం అనుభవించడానికి చేశాడు. తాను ఎంతకాలం బ్రతుకుతాడో నువ్వు అంతకాలం బ్రతకని నేను నిర్మాణం చేశాడు. నీకు చావు లేకుండా చేశాడు. ఆ చావు లేకుండా నేను నిర్మించిన దేవుడు ప్రేమస్వరూపైన దేవుడు. చావు లేకుండా మాత్రమే కాదు, దేవుడు తన స్వరూపం ఇచ్చేయటంలో పాపం లేకుండా జీవించడానికి జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు. యోహాను సువార్త కథ కాదు, ఇది గ్రంథం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 24-25 వచనాల్లో ఇలా రాబడి ఉంది. ప్రభునేసి మాట్లాడుతున్నారు, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వాడును నాతో ఉండాలి. ఎక్కడున్నది? భూమి మీద ఉండాలా కాదు. ప్రభునేసి ఎక్కడుండాలో ఉంటాడో అక్కడ నేను కూడా ఉండాలి, నీవు కూడా ఉండాలి అని కోరి. ప్రభునేసి ఎక్కడ ఉంటాడు అక్కడ నీవు ఉండాలి, నేను ఉండాలి. నేను ఎక్కడ ఉందినో నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుతున్నాను. జగత్తు పునాది వేయబడకముందు నీవు నన్ను ప్రేమించితివి అన్న తర్వాత 25వ వచనంలో నీతి స్వరూపుడు కాబట్టి దేవుని స్వరూపం ఇచ్చాడంటే నీకేమి ఇచ్చాడనమాట? నీతిమంతులుగా చేశాడు దేవుడు. నేను పాపిగా చేయలేదు. దేవుడు నాలుగు జాతి నిర్మాణం చేసినప్పుడు, నీ తల్లి గర్భంలో నిన్ను రూపించినప్పుడు పాపం లేని వ్యక్తిత్వాన్ని తయారు చేశాడు. తన గర్భంలో పాపం లేని వ్యక్తిత్వాన్ని రూపుదిద్దాడు. నీతి స్వరూపుడు ఆయన. అందువల్ల దేవుడు తన స్వరూపం ఇచ్చాడు అంటే పాపం చేయని స్వభావ స్వరూపాన్ని ఇచ్చాడు మానవ జాతికి. ప్రేమ తప్పు చేసే స్వభావాన్ని పెట్టి తప్పు చేసినప్పుడు శిక్షించే తత్వం కలిగిన వాడు దేవుడు కాదు. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు. కానీ ఎలాగూ పాపం చేయడో అలాంటి స్వరూపాన్ని నీకు ఇచ్చాడు. పాపం నీటి స్వరూపాన్ని ఇచ్చాడు దేవుడు. పాపం చేసే మన వ్యక్తిత్వాన్ని దేవుడు నిర్మాణం చేయలేదు. నీతి స్వరూపం. మూడో విశేషమైన సంగతి, దేవుని స్వరూపంలో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం రాబడింది. ప్రకటన 6వ అధ్యాయం 10వ వచనంలో సత్యస్వరూపి దేవుడు, సత్యస్వరూపి దేవుడి స్వరూపం నీకు ఇచ్చాడంటే నీవు కూడా అబద్ధమాడని పరిస్థితి. దేవుడు అబద్ధమాడు, సత్యవంతుడు దేవుడు. దేవుడు సత్య స్వరూపం కలిగిన వాడు కనుక నేను నా స్వరూపం చేశాడంటే నేను అబద్ధమాడని వ్యక్తిత్వాన్ని చేశాడు. పాపం చేయని వ్యక్తిత్వము, అబద్ధమాడిన వ్యక్తిత్వము, సహోదరుని ప్రేమించే వ్యక్తిత్వాన్ని పెంచాడు. ఈ వ్యక్తిత్వాన్ని పెంచాడు. చావు లేకుండా బ్రతకడానికి ఉద్దేశించాడు. అని రూపించాడు. ఏం చేసావంటే దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపున కారణం తెలియజేస్తుంది. మనకు తెలిసినట్టుగా మొదటి గురించి
15వ అధ్యాయం 33వ వచనంలో. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనంలో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి చెరుపును. కాబట్టి దేవుడు నేను నీతి స్వరూపుడుగా, సత్య స్వరూపుడుగా, ప్రేమ స్వరూపుడుగా, అదృశ్య స్వరూపుడుగా నేను చేసి నిర్మాణం చేసి నిన్ను పెట్టిన తర్వాత దుష్ట సాంగత్యం చేసేవాడి. దుష్ట సాంగత్యం అంటే సాతానుతో సహవాసం. దుష్ట సాంగత్యం చేసి మంచి నడవని చెరుపుకున్నాం. మంచి నడవడు ఏంటి? దేవుడు నేను రూపించిన నడవడి. సత్యస్వరూపిగా, నీతి స్వరూపుడుగా, ప్రేమ స్వరూపుడుగా దేవుడు నేను చేసిన తర్వాత దృష్టిని సాంగత్యం చేసి మంచి నడవని చెరుపుకున్నాం. మంచి నడవని చెరుపు సాంగత్యం వల్ల మంచి నడవని చెడిపోతుందనే సమాచారానికి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాబడింది. మొదటి యోహాను 3వ అధ్యాయం 12వ వచనంలో మనము కయ్యని వంటి వారు మైండ్ రాదు. అది సంగతి. దృష్టిని సంబంధి సహవాసాలు చెడిపోయిన వాడు దృష్టిని సంబంధి అయి తన సహోదరుని చెప్పాను. తన సహోదరు ఎందుకు చెప్తాను? క్రియలు చెడ్డవియు తన సహోదరికి నీతి కలవి ఆయనలోనే కదా చంపేశాడు. సహోదరికి నీతి కలే కాబట్టి దుష్ట సాంగత్యం చేసినవాడు మంచి నడవని చెడుకుని సహోదరుని చెప్పాడు, ద్వేషం చేశాడు. సహోదరుని ద్వేషించడం నేరం అర్హత. కాబట్టి దుష్టుని సాంగత్యం చేశాడు. కయ్యను సహోదరుని చంపేశాడు. మీరు ఎప్పుడైనా సహోదరుని చంపారో లేదో నాకు తెలియదు. కయ్యనైతే పొలంలో ఒంటరిగా దొరికాడంట, కొట్టి రక్తం ఖాళీగా కొట్టి చంపేశాడు. ఎవరినైనా కత్తితో పొడిచేవో లేదో నాకు తెలియదు. ఎంతమందిని కత్తితో పొడిచావో నాకు తెలియదు. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. సహోదరుని ఎప్పుడైనా ద్వేషించితే హత్య చేసి అయిపోయిందన్నమాట. నేను చేస్తే ఒక మనిషి హతమైపోయాడు అన్నమాట. అది దుష్టుని సాంగత్యం వల్ల జరిగే కార్యక్రమం. మొదటి యోహాను పత్రికలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం 3వ అధ్యాయం 14వ వచనంలో మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక లేదు 10వ వచనం చదువుతాం. తేటపండు 15వ వచనం. ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషం అనేది దేవుడిని నీలో పెట్టలేదు. వాస్తవాన్ని సహోదరుని ప్రేమించే ప్రేమ స్వరూపాన్ని పెట్టాడు, ద్వేషించే స్వరూపాన్ని పెట్టలేదు. ద్వేషించే స్వరూపము ఎక్కడి నుంచి వచ్చింది? కయ్యానికి సాంగత్యం వల్ల, అమ్మవారితో సాంగత్యం చేసినందువల్ల సహోదరుని చంపే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దుష్ట సాంగత్యం వలన మంచి నడవడి చెడిపోతే శిక్షించాలన్నా అప్పటికి దేవుడు శిక్షించాల్సి తన స్వరూపం ఇచ్చి నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసిన తర్వాత ఆ స్వరూపాన్ని దుష్ట సాంగత్యం వల్ల చెడగొట్టుకున్నావు, పోగొట్టుకున్నావు. దుష్ట సాంగత్యం వల్ల మంచి నడవడి చెడుపుకున్నా కూడా దేవుడు శిక్షించాడా అంటే శిక్షించడానికి ఆలోచించాడా? దేవుడు ప్రేమించే దేవుడు. సాంగత్యం వల్ల నీకు ప్రవర్తన చెడిపోయినా, మంచి నడవడి పాడైపోయినా, నీవు దృష్టిని సహవాసం చేసి పాటు చేసుకున్న వ్యక్తిత్వాన్ని పాటు చేసుకున్నా, నీకు అనుగుణమైన స్వరూప స్వభావాన్ని పోగొట్టుకున్నా, దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. తన స్వరూపం ఇచ్చి ప్రేమించాడు. స్వరూపాన్ని పోగొట్టుకుని దుష్టాంగత్యంలో స్వరూపాన్ని పోగొట్టుకున్నా కూడా దేవుడు ప్రేమించాడు. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం చదివేస్తాం.
దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలో పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. మనము దేవుని ప్రేమించదని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టు తన కుమారుడు. అది సంగతి. దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తు పరలోకపు దేవుడు క్రీస్తు ప్రభువుని ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడకమునిపై క్రీస్తు ప్రభువుని దేవుడు ప్రేమించిన దానికంటే దుష్ట సాంగత్యం వలన మంచి నడువుని చెరుపుకున్న మనల్ని ఇంకెక్కువ ప్రేమించాడు. ఎవరికంటే క్రీస్తు ప్రభువుని ప్రేమించిన దానికంటే మనుషుల్ని ఇంకెక్కువగా ప్రేమించాడు. తెలుసునా నీకు ఈ సంగతి? పాపం చేసిన వాడు శిక్ష అనుభవించడం అనేది ప్రాయచిత్తం అంటారు. పాపమునకు శిక్ష ప్రాయచిత్తం. నువ్వు పాపం చేసిన శిక్ష ఎవరు అనుభవించాలి? నువ్వే అనుభవించాలి. అది న్యాయం. కాబట్టి నీ పాపానికి శిక్ష నువ్వు అనుభవించాల్సిన న్యాయం అయితే దేవుడు అన్నాడు కాదు, నువ్వు కాదు పక్కనే ఉండదు అని చెప్పి చేసింది పాపం నేను, నన్ను పక్కనే పెట్టేశాడు. నువ్వు శిక్ష కాదు, నీకు కాదులే అన్నాడు. మరి ఎవరికి శిక్ష? నీకంటే కొంచెం తక్కువగా ప్రేమించిన క్రీస్తుకు శిక్ష. నువ్వు చేసిన పాపానికి క్రీస్తుకు శిక్ష విధించడం అనేది, ప్రాయశ్చిత్తం చేయటం అనేది దేవుని ప్రేమ. తప్పు చేసిన వాడు శిక్షించడం న్యాయం. కానీ దేవుని ప్రేమ నాయకుడు ఎంత ప్రేమించాడు అంటే యోహాను సువార్త 3:16 చెప్పబడినట్టు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే క్రీస్తు ప్రభువును ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమించాడు లోకాన్ని అన్నాడు. క్రీస్తు ప్రభువును ప్రేమించిన మాట వాస్తవం, గ్రంథం తెలియజేసింది. మళ్ళీ చదువుతా మాటలు. యోహాను సువార్త 17వ 24వ పరలోకపు దేవుడు క్రీస్తు ప్రభువును ప్రేమించిన వాడు వాస్తవం. తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వాడును నాతో కూడా ఉండవలెను. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వాడు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే జగత్తు పునాది వేయబడక మునిపే నీవు తండ్రి నన్ను క్రీస్తు ప్రభువును ప్రేమించావు అన్నారు. దేవుడు క్రీస్తు ప్రభువును ప్రేమించిన మాట వాస్తవం. కానీ క్రీస్తు ప్రభువు కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు. నిన్ను ఎక్కువగా ప్రేమించాడని ఎందుకు చెప్తున్నానంటే తప్పు చేసేవాడు శిక్ష అనుభవించాలి. కాబట్టి తప్పు చేసేవాడు శిక్ష అనుభవించాలి అన్నప్పుడు ఎవరు ప్రాయచిత్తం ఎవరు అనుభవించాలి? పాపం చేసేవాడు కదా ప్రాయచిత్తం పొందాలి. కానీ పాపం చేసేవాడు పక్కనే ఉంటాడు. నువ్వు వద్దులే, నీ పాపమునకు ప్రాయచిత్తంగా మరొకరిని ఏర్పాటు చేస్తాను అన్నప్పుడు క్రీస్తుని మన పక్షంగా శిక్షించడానికి నిర్ణయించుకున్నాడంటే మనకంటే ఆయన్ని తక్కువ ప్రేమించాడన్నమాటే కదా, మనల్ని ఆయనకంటే ఎక్కువగా ప్రేమించాడన్నమాటే కదా. దేవుడు ఇలాంటి ప్రేమించే దేవుడు అయితే తక్కువ పెట్టే దేవుడు నేను అనుకుంటాము. కాబట్టి దేవుడి ప్రేమ తన స్వరూపంలో నిర్మించడంలో చూపించాడు. నెంబర్ 1. 2, దుష్ట సాంగత్యం వలన నీకున్న స్వరూప స్వభావాన్ని పోగొట్టుకున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు కూడా ప్రేమించాడు. నెంబర్ 2, పాపం చేసిన వాడు శిక్ష అనుభవించడం న్యాయం. కానీ నిన్ను శిక్ష విధించుకోండి, నీకు శిక్ష చేయకుండా నీ శిక్షను ప్రభువుని యేసు మీద వేయటం అనే దాన్ని ప్రేమ. నెంబర్ 3, ప్రాయశ్చిత్తంగా చేయడం. ప్రభువుని యేసును ప్రాయశ్చిత్తంగా ఏర్పాటు చేయటం అనేది దేవుడు చేసిన చూపించే ప్రేమలో 3వ విశేషమైన సమాచారం. 2 కొరింథీ 5వ అధ్యాయంలో
ప్రాయశ్చిత్తం మనకు కాదు, పాపములకు ప్రాయశ్చిత్తం నేను అనుభవించేది కాదు, ప్రభువుని యేసు అనుభవించేది. 2 కొరింథీ 5వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుంటాం. మనము ఆయన యందు దేవుణ్ణి చెబునట్లు 21 వచనం చదువుతాం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు నేను క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధానపడునని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొంటున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఉన్నట్టు నీతిని పోగొట్టుకున్నాం, దుష్ట సంఘటన నీతిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి నీతి అనుగ్రహించడం అనే ఉద్దేశమైన కార్యక్రమం. పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాను. 19వ వచనంలో అదేమనగా దేవుడు వారి అది సంగతి ప్రాయశ్చిత్తం. దేవుడు వారి అపరాధాలు వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచడానికి అంతా ఆశ్చర్యకరమైన సమాచారం. శిక్ష పాపం చేసిన వాడికి శిక్ష లేకుండా చేసింది ప్రాయశ్చిత్తం. పాపం చేసే తనకే దుష్ట సాంగత్యం వల్ల నీ మంచి నడవడిని నేను ఇచ్చిన మంచి నడవడిని చెడగొట్టుకున్న వారి వస్తువుని అయినా ప్రేమిస్తున్నా. మంచి నడవడిని చెడగొట్టుకున్నావు, పాపం చేసేవాడిని నేను శిక్షించబట్టలేదు. ఆ శిక్షను మరొకరి మీద వేస్తాం. వాస్తవం ఏంటంటే నేను ఆ శిక్ష అనుభవించడం అయితే దేవుడు ఉగ్రత పాత్ర, ఆయన ఉగ్రతతో పాత్రలో పోసి క్రీస్తు ఊరికి అందించారు. ఆ ఉగ్రత మనం అనుభవించాల్సిన పరిస్థితి అయితే అగ్ని గంధకం చేత మండే గుండం, దాని పొగ యుగం చేస్తుంది. రక్తంగా పొగలనక యుగములు బాధింపబడతాం. అది శిక్ష, పాపం శిక్ష, లెక్కది కొలత. నేను అనుభవించితే శాశ్వతంగా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అల్లుగారు ఖచ్చితంగా తక్కువ ఎదురు ఈయన మీద వేస్తున్నాను. ఈయన మీద వేస్తే 6 గంటల సేపే. ప్రభువుని యేసు మీద దేవుని ఉగ్రత కుమ్మరించినప్పుడు ప్రభువుని యేసు కల్వరి శిలువ యాగంలో 6 గంటల సేపు దేవుని ఉగ్రతంతటిని భరించి దేవునికి పాపం మీద ఉన్న పాపమంతా ఆయన మీద మోపేసి ఉగ్రతను కుమ్మరించి కుమ్మరిస్తారట. గెత్సేమనే తోట రాత్రి భూమిని దేవుని పాదపీఠాల దగ్గర పాదపీఠ మీద ప్రభువుని యేసు పండుకొని మోకరించి ఏడ్చి తండ్రి తొలగించువా గిన్నె అని అడిగితే ససేమిరా అని. నువ్వు వాడు తొలగించానుకో వాడు తాగాల్సి వస్తుంది. వాడు తాగాల్సి వస్తే ఉగ్రత, రాత్రింబకళ్ళు, యుగయుగాలు, అగ్నికాంతకాలు వాడు అనుభవించడం న్యాయం. నేను ఆయన ప్రేమిస్తున్నా, నీకంటే నువ్వు ప్రేమిస్తున్నా. ఆ అనుభవం నీవు అనుభవించగలవలసిలో 6 గంటల సేపు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్వరిశిలో ప్రభువుని యేసు అనుభవించిన వేదన, నరకయాత్ర అనుభవించాడు కల్వరిలో. దేవుని ఉగ్రతను, దేవుడిని ప్రేమించే దేవుడు నీ స్వరూపం ఇచ్చి ప్రేమించాడు. దుష్ట సాంగత్యమైన స్వరూపాన్ని పోగొట్టుకుంటే అయినా ప్రేమించాడు. న్యాయవంతుడైన దేవుడు కాబట్టి పాపంలో ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ ప్రాయశ్చిత్తం నీ మీద వేయకుండా క్రీస్తు మీద ప్రాయశ్చిత్తం వేయడానికి సంకల్పించి ప్రభువుని యేసును కల్వరి శిలువలో 6 గంటల సేపు నరక యాత్రను అనిపించినట్టు చేశాడు పరమదేవుడు. తన ఉగ్రతను చల్లార్చుకోవడానికి ఆయన చేసిన కార్యక్రమం. కీర్తన 85వ కీర్తనలో దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు నేను ప్రేమగా ఆలోచన చేయటం అవసరమైంది. అంతేగాని దేవుడు నేను శత్రువు కాదు, దేవుడు నేను ప్రేమించే తండ్రి. ఈ సంగతి నీ మనసులో నుంచి తీసివేయకూడదు. 85వ కీర్తనలో 2వ వచనంలో ఇలా రాబడి ఉంది, నీ ప్రజల దోషమును పరిహరించి అన్నావు.
85వ కీర్తన 2వ వచనం. ప్రజల దోషమును పరిహరించి ఉన్నాం, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నాం, ఈ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నాం. ఉగ్రత అంతయు మానివేసి ఉన్నాం. కల్వరిశిలలో క్రీస్తు మీద కుమరించిన తర్వాత ఉగ్రత అంతా మానేసుకున్నాడు దేవుడా. ఈ కోపాగ్ని చల్లార్చుకొని చల్లారిన దాకా ప్రభానేశ్వర కల్వరిలో బాధించి కోపాగ్ని చల్లార్చుకొని మీతో సమాధానం పడటానికి ఇష్టపడ్డాడు దేవుడు. నేను ప్రేమించే దేవుడు, నీ పాపమును ప్రాయశ్చితం చేసిన దేవుడు, క్రీస్తులో ప్రేమించిన దేవుడు. మొదటి సంగతి నీకు ఆయన రూపం ఇచ్చి నేను ప్రేమను కనపరిచాను. ఆ రూపాన్ని దుష్ట సాంగత్యం వల్ల చెడగొట్టుకుంటే అయినా ప్రేమించాడు. న్యాయవంతులైన దేవుడు కాబట్టి పాపములను ప్రాయశ్చిత్తం చేయాలి. నిన్ను ఇది చేయకుండా క్రీస్తువు ప్రాయశ్చిత్తంగా క్రీస్తువును ఏర్పాటు చేయడంలో దేవుడు నేను ప్రేమకి ప్రేమించాడు. నెంబర్ 3. నెంబర్ 4, దేవుని ప్రేమ. నీకు సంబంధం కలిగేటట్టు అన్యజనుడు, దూరస్తుడు, ఎప్పుడు దేవుడితో బాంధవ్యం లేని వ్యక్తివి నీకు సంబంధం పెట్టుకోవడానికి కొత్త నిబంధన చేశాడు దేవుని ప్రేమ. ఈ కొత్త నిబంధన దేవుని ప్రేమ స్వరూపం, దేవుని ఏర్పాటు. దేవుడు కొత్త నిబంధన చేయలేదనుకో, నీకు దేవునికి సంబంధం ఎన్ని ఏం చేసినా కూడా, క్రీస్తువు మరణించినా కూడా కొత్త నిబంధన జరగకపోతే నీకు దేవుని సంబంధాలు ఉండే అవకాశం లేదు. రోమన్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం అలాప్పుడు వీరు ఇశ్రాయేలీయులు. రోమీయులకు 9వ అధ్యాయం 3వ వచనం నుండి వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి, పితరులు వీరి వారు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు, నీకు సంబంధం లేదు. వాస్తవానికి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో నీకు సంబంధాలు లేవు, ఇశ్రాయేలుకి సంబంధం, నీకు సంబంధాలు లేవు. వాస్తవానికి ఎఫెసీ 2వ అధ్యాయం 11వ వచనం నుండి కాబట్టి మనకు శరీర విషయంలో గనిజనులయ్యండి, శరీరమంతా చేతితో చేయబడిన సున్నతి గలవాడు అనబడిన వారి చేత సున్నతి లేనివాడనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలు సహపరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను నిరీక్షణ లేని వాడును లోకమందు దేవుడు క్రీస్తులకు దూరస్తులైన జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వాళ్ళతో కొత్త నిబంధన. ధర్మశాస్త్రం మిగిలింటే దేవునితో సంబంధం ఉండేది కాదు. కాబట్టి దేవుని ప్రేమ, నీ కోసం దేవుని ప్రేమ కొత్త నిబంధన చేయించింది. కొత్త నిబంధన ఈ కొత్త నిబంధన చేసిన కారణాన అనిజమైన మనం కూడా దేవుని ప్రేమలో ప్రవేశించే ప్రత్యేకమైన అవకాశం ఏర్పాటు చేయబడింది. అపోస్తుల కార్యక్రమం 2వ అధ్యాయంలో 36వ వచనం నుండి. అపోస్తుల కార్యక్రమం 2వ అధ్యాయం 36వ వచనం నుండి యూదులతో పాటు సమాన భాషను చేసింది కొత్త నిబంధన. మీరు సిలువ వేసిన యేసునే 36వ వచనం దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించను. ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. వారు ఆ మాటలు విని నొచ్చుకొని మేమేం చేద్దామని పేతుల కాడ మాకు వస్తున్నాడుగా మారుమనసు పొంది బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకు ఇశ్రాయేలుకు మీ చెరులకును అన్న తర్వాత మనకు కూడా అది అప్పుడు కొత్త నిబంధన మనకు కూడా దూరస్తులందరికీ. కొత్త నిబంధన చేయకపోతే దేవునితో మన సంబంధాలు ఉండేవి కాదు. కాబట్టి దేవుడు ప్రేమ ఏం చేసిందంటే కొత్త నిబంధన చేసి ప్రేమను కనపరిచాడు. ఈ కొత్త నిబంధన అద్భుతమైన కొత్త నిబంధన. దయ కలిగిన దేవుడు, దయ చూపించే దేవుడు, తప్పులు పట్టే దేవుడు కాదు. హెబ్రీయులకు 8వ అధ్యాయంలో కొత్త నిబంధన 8వ అధ్యాయం 10, 11, 12 వచ్చిన అలా కూడా ఉంది. ఆ దినములైన తర్వాత
ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన వారి మనసులో నా ధర్మవిధులను వారి హృదయముల మీద వాటిని ప్రయత్నం నేను వారికి దేవుడనై ఎద్దును వారు నాకు ప్రజల ఎదురు కొత్త నిబంధన, దేవుని ప్రజలుగా చేసే కొత్త నిబంధన. దూరస్తులైన వారు దేవుని ప్రజలుగా చేపట్టాలి, కొత్త నిబంధన చేశాడు. దేవుడు ప్రేమించి కొత్త నిబంధన చేశాడు. దేవుని ప్రేమ కొత్త నిబంధన చేయటంలో బయలుపరచబడింది. కాబట్టి మనం దేవుని సంబంధం అవటానికి దేవుడు ఏర్పాటు చేసిన కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం అయితే మన సంబంధం లేని వాడడం, దేవునికి సంబంధం లేని వాడు, క్రీస్తు ప్రభువుకు దూరస్తులైన వారు, పరదేశులము పరిజనులు, వాగ్దాన నిబంధన లేని వాడము, లోకంలో దేవుడు లేని పరిస్థితులను నింపుతున్న మన కోసం దేవుడు తన ప్రేమను కొత్త నిబంధన చేసి కనపరిచాడు. ఈ కొత్త నిబంధనలో ఏమంటున్నాడంటే, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి చేసిన కొత్త నిబంధనలో దేవుడు తన ప్రేమను కనపరిచాడు. దేవుడి ప్రేమ కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. మన ఎల్ల ప్రేమ కలిగిన వాడే కానీ పాపం కలిగిన వాడు కాదు. మన ఎల్ల తప్పులు బట్టే స్వభావం కలిగిన వాడు కాదు. లోపాలు ఏరి ఎత్తి చూపించడానికి ఉద్దేశం కలిగిన వాడు కాదు. జ్ఞానస్థాపన చేసే భావన కలిగిన వాడు కాదు. దేవుడు ప్రేమించే దేవుడు. ఈ దోషాల విషయమై దయ కలిగి పాపాన్ని జ్ఞాపకం చేసుకుని వాగ్దానం చేసిన దేవుడు. దేవుడు ప్రేమ. అందువల్ల దేవుడు ప్రేమ ఉన్నాడు అనే సమాచారం నీకు అర్థం కావాల్సిన అవసరం. తన స్వరూపమే ప్రేమ స్వరూపం. ఆ ప్రేమ అయిన దేవుడు మానవ జాతి పట్ల తన స్వరూపం ఇచ్చి నిర్మాణం చేసి తనతో సమానంగా ఉండాలని ఉద్దేశించిన వాడే. తాను ఎంతకాలం జీవిస్తాడో అంతకాలం నీకు కూడా జీవించాలి అని, తాను ఎక్కడుంటాడో నువ్వు అక్కడ ఉండాలని, తన స్వాస్థ్యం నీకు ఇవ్వాలని వాంఛగా ఉద్దేశించిన దేవుడే. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపుని అలా నీకు స్వరూపం ఇచ్చాడు. తన స్వరూపము ప్రేమించాడు. ఈ స్వరూపము దుష్ట సాంగత్యంలో పోగొట్టుకుంటే ఇంత ప్రకారం ప్రేమించాడు. ప్రేమించి ఆలోచన చేశాడు. ఇలా ఇతన్ని ఎలా తప్పించాలి అని ఆలోచన చేస్తే నువ్వు పక్కన తప్పుకో, నేను ఏర్పాటు చేసుకుంటానని చెప్పని ప్రభువుని యేసు ఏర్పాటు చేసి పెట్టాడు. తన ఉగ్రతను భరించడానికి ప్రభువుని యేసు లోకాలు, తన పాపాన్ని భరించడానికి ప్రభువుని యేసు లోకాలు. నువ్వు పాపం చేసావు, పాపము దాన్ని భరించడానికి మరొక ఆయన ప్రేమ ప్రేమించిన దేవుడు చేసిన కార్యం ప్రాయశ్చిత్తంగా క్రీస్తువాడు అనుగ్రహించడంలో దేవుడు ప్రేమను కనపరిచాడు. అది చేసిన తర్వాత కొత్త నిబంధన చేసి దేవుడు నీ మీద ప్రేమ కనపరిచాడు. దేవుడు తిరిగి రావాలని కోరుకుని ప్రేమను కనపరిచాడు. మారు మనసు పొందాలని ప్రేమను కనపరిచాడు. నువ్వు నశించిపోకూడదనే ఉద్దేశంతో ప్రేమను కనపరిచాడు. దేవుడు దీర్ఘశాంతము ప్రేమతో కూడింది. దేవుడు ఎంతో దీర్ఘశాంతం ఊహిస్తున్నాడంటే నిన్ను నాశనం చేయడానికి ఇష్టం లేకుండా మార్చుకుంటాడు. నేను తెలియకుండా చేశాడు, తెలియక అవిశ్వాసం చేస్తున్నాడు, పొరపాటు చేస్తున్నాడు, పాపం తెలియకపోయి కార్యక్రమం చేస్తున్నాడు అని ఉద్దేశించి సహించుతున్నాడే కానీ ఉగ్రుడై మీద పట్టే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు జాగ్రత్త గమనించాల్సిన దేవునికి ఉగ్రత తెప్పించే పరిస్థితుల్లో నువ్వు మార్పు పొందని నీ హృదయ కాఠిన్యం వలన దేవుని ఉగ్రతకు పాత్రలు నీ కొద్దిగా పాత్రలు అయిపోతావు. రోమీయులకు 2వ అధ్యాయంలో 4వ వచనం ఉంది కదా. అప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ స్వరూపి నీకు తన స్వరూపాన్ని ఇచ్చి ప్రేమించాడు. దుష్ట సాంగత్యం వల్ల మంచి నడవని చెడుకుంటే అయినా ప్రేమించాడు. న్యాయవంతులైన దేవుడు కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఆ ప్రాయశ్చిత్తం చేయడం నీ మీద పచ్చకుండా ప్రభువుని యేసును ప్రాయశ్చిత్తంగా ఉండడానికి ఏర్పాటు చేసి ప్రేమను కనపరిచాడు. కొత్త నిబంధన చేసి ప్రేమను కనపరిచాడు.
దీర్ఘశాంతం ఊహించి రాములు చూపెడుతున్నాడు. 4వ వచనం, లేదా 2వ అధ్యాయం రోమిలకు 2వ అధ్యాయం 4వ వచనం, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందవని మిమ్మల్ని ప్రేరేపించుతున్నాను ఎరుగక అనుగ్రహమును సహనమును దీర్ఘశాంతం తృణీకరించువా నీ హృదయం అనుసరించి న్యాయమైన తీర్పు బయటపరచబడి దినమందు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. దేవుడు చేసే కార్యక్రమం కాదు, నువ్వు చేసుకునే పనిది. ఉగ్రత నీ మీద తొలగించడానికి దేవుడు పూనుకుంటే నీ ఉగ్రత నీ మీద తెచ్చుకుంటున్నావు. అది తెలుసుకునే కార్యక్రమం. నీ మీద నుంచి ఉగ్రత తొలగించాలని ఆ న్యాయమైన తీర్పులు తీసుకోకుండా బలి చేసి ఉగ్రతంతా మానేసుకున్న తర్వాత, పాపాన్ని తగ్గించుకున్న తర్వాత, నీతో సమాధానం పడడానికి ఇష్టపడిన తర్వాత, ఇంటికి తిరిగి రావాలని కోరుకున్న తర్వాత, దైవ లక్షణాలు మళ్ళీ తిరిగి మీలో పెంపొందించాలని దేవుని కోరుకున్న తర్వాత, దుష్ట సాంగత్యం మాందే దుస్థితి ఉందే, ఆ స్థితి వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే ఉగ్రత నీకంతా నువ్వే పూర్చుకుంటున్నావు. దీర్ఘశాంతాన్ని సహనాన్ని తృణీకరిస్తున్నావు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము మారుమనసు పొందుతున్నామని నేను ప్రేరేపిస్తా ఉంది. మారుమనసు పొందడానికి బదులుగా ఉగ్రతను సమకూర్చుకోవటం న్యాయమా? న్యాయం. ఉగ్రతను మానుకోవటానికి కృష్ణ భూమి మీద న్యాయంగా ఉగ్రత కుమరించిన దేవుడు నీ మీద ఉగ్రత లేకుండా చేయాలని చేసుకున్న తర్వాత ఉగ్రత నెత్తి మీద నిప్పులు పోసుకోవటం న్యాయమా? ఇది న్యాయం కాదు అని చెప్పారు. ఆయన దీర్ఘశాంతము సహనం నీ ఎలా చూడే ప్రేమ దేవుడు ప్రేమ అయ్యాడు. కాబట్టి మన దేవుని ప్రేమను మనుషులు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన, గ్రహించవలసిన, సహించుతున్నాను. ఆయన దీర్ఘశాంతము మారు మనసు పొందాలని నేను ప్రేరేపిస్తామండి. మీరు ప్రేరేపించున్నదని మారు మనసు పొందడానికి ఆయన 4వ వచనం మరోసారి చదువుతాం. దేవుని అనుగ్రహం అది సమాచారం. నీ మీద అనుగ్రహం చూపించేస్తున్నాడు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందేదని నేను ప్రేరేపిస్తున్నదని ఎదుగుకుండా అది సమాచారం. అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతం తృణీకరిస్తావా? న్యాయమా అంటే న్యాయమా? ఈ దుష్ట సాంగత్యంతో నీ మంచి నడుని చెడబెట్టుకుంటే అక్కడి నుంచి మారు మనసు పొంది నీకు నేను ఇచ్చిన స్వభావాన్ని ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ నేను నిరూపించానే, నా స్వరూపం ఇచ్చి నిరూపించానే, ఆ స్వరూపానికి తిరిగి కదా మారు మనసు పొందు. మారు మనసు అంటే నీకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే నీకు ఏ రూపం మొదటిగా తన స్వరూపం ఇచ్చి నేను నిర్మాణం చేశాడో, నిర్మాణం చేసిన స్వరూపాన్ని దుష్ట సాంగత్యం వల్ల పాడు చేసుకున్నావు. పాడు చేసుకున్న కారణం తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసాయి. మారు మనసు పొందు. నేను నా అనుగ్రహం ఇది, ఆయన అనుగ్రహంలో తృణీకరించుకోవద్దు అని దేవుని దీర్ఘశాంతము, దేవుని అనుగ్రహము మారు మనసు పొందాలని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంది. అనుగ్రహం అనుగ్రహించే ఉద్దేశం అది. మనం దేవుడు అనుగ్రహించి దేవుడు, తప్పును బట్టే దేవుడు కాదు, నేరం పోతే దేవుడు కాదు, కోపగించుకునే దేవుడు కాదు, ఉగ్రుడై మండిపోయే దేవుడు కాదు. వాడు ఒకరు చేస్తే పాపమే ఒకరు చేస్తే పాపం ఉగ్రతం తీర్చుకున్నాడు కృష్ణభూమి మీద. కృష్ణభూమి మీద ఉగ్రతం గురించి తీర్చుకున్న తర్వాత నీ మీద ఉగ్రత లేదు వాస్తవానికి, కానీ నీవే ఉగ్రతం సమకూర్చుకుంటున్నావు. వచ్చిన దేవుని ఉగ్రత పోయే ఉగ్రతను నీ మీద తెచ్చుకుంటున్నావు. ఎలా తెచ్చుకుంటున్నావు అంటే మారు మనసు పొందడానికి ఆయన అనుగ్రహం, దేవుని కృప, అనుగ్రహము మారు మనసు పొందనైనా అంటుంది.
మారు మనసు దాని అనుగ్రహం మారు మనసు పొందని ప్రేరేపిస్తుందని ఎరుగకుండా దేవుని దీర్ఘశాంతాన్ని సహనాన్ని తృణీకరించడానికి న్యాయమా? పోగొట్టుకున్న ఉగ్రతను నెత్తి మీద తెచ్చుకోవటం న్యాయమా? మార్పు పొంది నీ హృదయం కఠినమైన హృదయం వలన చేసే కార్యక్రమమే. దేవుడు ఏది తీసివేశాడో నీ మీద నుంచి దాన్ని నువ్వు మరలా నెత్తిని తెచ్చుకోవటం న్యాయమా అని. అందులో దయతో దేవుని ప్రేమమయుడైన దేవుని ప్రేమగా ఆలోచించేయండి. దేవుని ప్రేమించడం నేర్చుకోండి. కీర్తన గ్రంథము 70 వచ్చిన చూస్తాను, నేను మర్చిపోయాను. తొంభై 97 అధ్యాయం 10వ వచనం రాబడింది. 97వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాను ప్రేమించేవాళ్ళారా. అది సంగతి. దేవుడు దీర్ఘశాంతం ఏం చెప్తుందంటే ఆయన చెడుతనం అసహించుకుంటారా అని చెప్తాను. చెడుతనం వలన ఉగ్రతను కూర్చుకుంటున్నావు. నీ నెత్తి మీద తీసుకొచ్చి దేవుని ఉగ్రతను పోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. న్యాయం కాదు. యెహోవాను ప్రేమించువాటారా. చెడుతనమును అసహించుకోండి. చెడుతనం అంటే అసహ్యం పుట్టాల్సిన అవసరం ఉంది. చెడుతనం అంటే అసహ్యం పుట్టకపోతే ఉగ్రతను నెత్తి మీద కూర్చుకుంటున్నాం. ఆయన అనుగ్రహం మారు మనసు పొందిన ఆయన ప్రేరేపిస్తోంది. రెండవ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనం రాబడింది. దేవుని దీర్ఘశాంతం మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తోంది. యెహోవాను ప్రేమించువాటారా. చెడుతనం అసహించుకోండి. ఆయనను దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. తన వారిని ఎరుగును అన్నది. నామను ఒప్పుకొని ప్రతివాడును. అది సంగతి. దుర్నీతి నుంచి తొలగిపోవాలి. చెడుతనం అసహించుకోవాలి. దుర్నీతి నుంచి తొలగిపోవాలి. లేకపోతే ఉగ్రతను రెక్కలు పెట్టుకుంటున్నావు. ఏ ఉగ్రతను నేను తీసివేశానో దాన్ని నెత్తి మీద పెట్టుకోవడం న్యాయం కాదు. అందువల్ల దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు తప్పులు పట్టేవాడు కాదు. జ్ఞానం మోపేవాడు కాదు. ఊరకనే కోప్పడేవాడు కాదు. ఉగ్రతను రేపుకునేవాడు కాదు. మనుషులను ద్వేషించేవాడు కాదు. ప్రేమ స్వరూపి. దేవుని ప్రేమ మొట్టమొదటిగా తన స్వరూపం నీకు ఇచ్చి ఆయనలాగే ఉండాలి. ఆయన స్వరూపం నీకు ఇచ్చి ప్రేమను చూపించాడు. ఆయన చావు లేకుండా ఉంటాడు. నీవు కూడా చావు లేకుండా ఉండాలి. ఆయన పరలోకంలో ఉంటాడు. నీవు ఆయనతో కూడా ఉండాలి. నువ్వు ఆయన స్వాస్థ్యాన్ని అనుభవించాలని నీకు రూపం ఇచ్చాడు. అందులో ప్రేమ ఉంది. అది దుష్ట సాంగత్యం వల్ల నీ మంచి నడవచ్చుకున్నావు. దేవుని శోభ లక్షణాలు పాటు చేసుకున్నావు. పాటు చేసుకున్నా కానీ రేపు పాడైపోయాడే అని అసహించుకోవాలా. అసహించుకోకుండా నేను కనికరించాడు. ఇంకా కనికరించాడు. నీ మీద అసహ్యం కలగలేదు. దేవునికి ప్రేమ పెరిగింది. న్యాయవంతుడినే మరి పాపానికి శిక్ష విధించాలి కదా అని ఆలోచన చేసినప్పుడు నువ్వు తక్కువ నీ మీద వదిలేని నేను చక్కగా రప్పించుకొని పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి క్రీస్తుకు ఏర్పాటు చేసి యుగాలు అనిపించబోయే దేవుడు ఉగ్రత నీ మీద తొలగించి ఆయన మీద మోపి కల్వరి శిలువలో క్రీస్తువును నరక యాతనకు గురి చేసిన పరలోకం ఉంది.
ప్రాయశ్చిత్తం చేశాడు నేను ప్రేమించి. చేసిన తర్వాత అది నీకు దక్కని పరిస్థితుల్లో ధర్మశాస్త్రం అంటే దక్కదు కాబట్టి నీకు దక్కదు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి కొత్త నిబంధనలు తీసుకొచ్చాడు. ప్రేమించి దేవుడు చేసేది కానీ కొత్త నిబంధన చేయటంలో దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడి ప్రేమ కొనుక్కోండి. ఏమన్నాడంటే వారి మనసులో నా ధర్మం ఎదురుస్తాను, వారి హృదయంలో రాస్తాను, నేను వారి దేవుళ్ళ వింటాను, వారు నా ప్రజలు వింటాను అని చెప్పేసి వారి అతిక్రమ విషయమే దయ కలిగి వారి పాపాన్ని జ్ఞాపకం చేసుకోను అని చెప్పేసాడు. గతంలో పాపం చేస్తే పాపాన్ని జ్ఞాపకం చేసుకొని నిబంధన కూడా చేశాడు, ప్రేమ చూపించాడు. మారు మనసు పొందమని కోరుకుంటూ దేవుడికి ప్రేమ చూపించాడు. ఐదవది ఆయన దీర్ఘశాంతం వహించుతూ ప్రేమను కనుకొచ్చాడు. దీర్ఘశాంతం రక్షణాంతమైంది. 2 పేతురు 3:15 దేవుని యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైంది. దీర్ఘశాంతం ఆయన అనుగ్రహైశ్వర్యము సహనాన్ని తిప్పునైనా నువ్వు తెలుసుకునించుద్దురా అని కోరుకున్నాడు. సహనము దీర్ఘశాంతం తెలుసుకుంటా దేవుని కృపలో నిలిచుండాలని, నీవేం పోగొట్టుకున్నావు దాన్ని తిరిగి సంపూర్ణంగా క్రీస్తు ప్రభులో పొందాలని కోరుకొని దేవుడికి ఎట్లా దీర్ఘశాంతం అనుగ్రహము మారుమనసు పొందని నేను ప్రేరేపిస్తామని ఆలోచించే ఉగ్రతలు సమకూర్చుకుంటే అది భరించలేదు, భరించేది కాదు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుడిని చూచినవాడు కాదు. దేవుడిని ప్రేమించిన వాడిని నేర్చుకోవాలి. నీవు తిరిగి దేవుడు ప్రేమ అయినప్పుడు, దేవుడు నీకు స్వరూపం ఇచ్చినప్పుడు నీవు కూడా దేవుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడిని ప్రేమించేవారా చెడుతనం అసహించుకోండి. చెడుతనం అసహించుకోకుండా దేవుడిని ప్రేమించే మార్గం ఉండదు. చెడుతనం అసహించుకోండి, దుర్నీతిని తొలగిపోండి, దేవుని కుమార్తెగా బ్రతకండి, నిత్య జీవం అనుభవించండి, కృపలో ప్రవేశించండి. దేవునికి మహిమ కలుగును.